రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్న ఎన్నికలు, ఐపీఎల్ ఇతర కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. జూన్ 27న కల్కి సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రమోషన్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ మరియు బయ్యర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు కల్కి మెయిన్ పాయింట్ ఏంటి అనే విషయాన్ని రివీల్ చేయలేదు. సరే, దాన్ని రివీల్ చేయకుండానే ఉంచుతారు అనుకున్నా కూడా మెయిన్ లీడ్కు సంబంధించిన ప్రమోషన్ చేయలేదు. సినిమాలో కీలకమైన కారు బుజ్జీని భారీగా ఈవెంట్ నిర్వహించి మరీ పరిచయం చేయడం జరిగింది. కీర్తి సురేష్ వాయిస్ ఓవర్తో వచ్చిన బుజ్జీ పరిచయం వీడియోకు మంచి స్పందన దక్కింది. అయితే కల్కి బడ్జెట్ రేంజ్కి, టార్గెట్ వసూళ్లను రీచ్ అవ్వాలంటే ప్రమోషన్ అది సరిపోదు అనేది కొందరి అభిప్రాయం. ఆ విషయం పక్కన పెడితే నెల రోజుల సమయం కూడా లేదు. కల్కి ప్రమోషన్ ఎంతవరకు చేయగలరు అనే చర్చ కూడా జరుగుతుంది. కల్కి సినిమాను దాదాపుగా 700 కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందించారు. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపుగా 400 కోట్ల రూపాయలు నుంచి 450 కోట్ల రూపాయలు వరకు రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఇక థియేటర్లో విడుదల తర్వాత రూ. 2000 కోట్ల టార్గెట్ కల్కి ముందు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇంతటి హైప్ క్రియేట్ చేసిన కల్కి సినిమాను విడుదల ముందు ఇంకాస్త ఎక్కువగానే ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రమోషన్ మొదలు పెడదామంటే కనీసం 3 వారాలు కూడా నిండా ఉండదు. కనుక ఆ సమయం సరిపోతుందా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. మేకర్స్ మాత్రం ఇప్పటికే రావాల్సిన క్రేజ్, దక్కాల్సిన పబ్లిసిటీ దక్కింది కనుక ప్రత్యేకంగా భారీగా ప్రమోషన్ చేయాల్సిన పని లేదు అన్నట్లుగా ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ చేస్తున్నారు.